చేశారా? రికార్డింగ్ ఆన్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది, ఓపెన్ చేయండి. 3-tier ఆర్కిటెక్చర్. ఈసీసీ ఆర్ S/4HANA రెండు సేమేనండి. చూడండి కాన్సెప్ట్స్ ఈసీసీ సర్వర్ అండ్ S/4HANA సేమ్ ప్రాసెస్, డిఫరెన్స్ ఏం లేదు. ఈసీసీ ఒకలా S/4HANA ఒకలా ఉండదు, బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, సో కాన్సెప్ట్ ఏంటి చూడండి, 3-tier ఆర్కిటెక్చర్. కాన్సెప్ట్ ఏంటంటే టేబుల్ అనాలిసిస్ ఉంది, దానికన్నా ముందు ఏంటంటే 3-tier ఆర్కిటెక్చర్. సో 3-tier ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి? 3-tier ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఇప్పుడు యాక్చువల్గా ఎస్ఏపిలో వాటికన్నా ముందు వెళ్ళబోయే ముందు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఒకటి డిస్కస్ చేస్తాం. టైప్స్ ఆఫ్ డేటా. ఎస్ఏపిలో ఎన్ని రకాల డేటా ఉంటుంది? కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా అంటే ఎస్పిఆర్ స్క్రీన్లో చేస్తాం, టిఆర్ జనరేట్ అవుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. మనం కాన్ఫిగరేషన్స్ చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ చేస్తాము బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. సో టిఆర్ అనేది జనరేట్ అవుతుంది, కాన్ఫిగరేషనల్ డేటా. నెక్స్ట్ ట్రాన్సాక్షనల్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఇక టిఆర్ జనరేట్ అవ్వదు. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, జిఎల్ పోస్టింగ్, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్. అకౌంటింగ్ ఎంట్రీస్, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్ అని వస్తుంది మెసేజ్ మనకి. సో ఇవి దీన్ని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. నెక్స్ట్ మాస్టర్ డేటా. సో మాస్టర్ డేటా అంటే మీనింగ్ ఏంటి? జిఎల్ క్రియేట్ చేస్తాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది జిఎల్స్. FS00 జిఎల్ మాస్టర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది వెండర్స్ క్రియేట్ చేస్తాం, వెండర్ మాస్టర్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కస్టమర్స్ క్రియేట్ చేస్తాం, కస్టమర్ మాస్టర్. దీన్ని ఏమంటారు? మాస్టర్ డేటా అంటారు, మాస్టర్ డేటా అంటారు. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది డేటా అనేది ఎస్ఏపిలో ఉంటుంది. ఓకేనా? సో ఈ డేటా అంతా కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఈ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? We have separate tables for configurational data, transactional data and master data. Anyway, any types of the data store అవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. మనం ఇంతకుముందు SC16 అండ్ ట్రాన్సాక్షన్ కోడ్ లోకి వెళ్ళి డేటాని ఎక్స్పోర్ట్ చేసాం, డేటాని ఎక్స్పోర్ట్ చేసాం. అంటే ఈసీసీ వెర్షన్ లో డేటా అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి ఎస్ఏపిలో, థౌజండ్స్ ఆఫ్ టేబుల్స్ అవైలబుల్ ఇన్ ఎస్ఏపి. ఎస్ఏపిలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఓకేనా? అది. సో ఈ టేబుల్స్ యాక్చువల్గా డేటా ఇలా స్టోర్ అవుతుంది. ఏదైనా చూడండి ఇలా స్టోర్ అవుతుంది. ఫైన్. తర్వాత చూడండి 3-tier ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఎస్ఏపిలో టోటల్ గా 3 లేయర్స్ ఉంటాయి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, చూడండి ఇక్కడ లేయర్స్ చూడండి. వెయిట్. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఈ 3 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏమంటారంటే 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. 3-tier ఆర్కిటెక్చర్: ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది లేయర్స్ ఉంటాయి. దీని ఏమంటారు? 3-tier ఆర్కిటెక్చర్ అంటారు. ఓకే, 3-tier ఆర్కిటెక్చర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, డేటాబేస్ లేయర్. యాక్చువల్గా ఫస్ట్ ఏం చేస్తాము? ప్రజెంటేషన్ లేయర్ అంటే ప్రజెంటేషన్ లేయర్లో అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తారు. అప్లికేషన్ లేయర్ ద్వారా వెళ్ళి ఆ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఎండ్ యూజర్స్ లేయర్ అని చెప్పొచ్చు. ప్రజెంటేషన్ లేయర్లో డేటా డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేస్తాం,
ఆ డేటా అంతా త్రూ అప్లికేషన్ లేయర్ ద్వారా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. సో మళ్ళీ మీకు డేటా బ్యాకప్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? డేటాబేస్ లేయర్ నుండి అప్లికేషన్ లేయర్ ద్వారా మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది ప్రాసెస్ అన్నమాట. ప్రజెంటేషన్ లేయర్ లో మీరు ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేశారు, అప్లికేషన్ లేయర్ ద్వారా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. సో ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. యాజ్ ఏ టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. తర్వాత డేటా మీకు ఏదైనా పికప్ డేటా అంతా బ్యాకప్ ఎలా వస్తుంది? మీకు డేటాబేస్ లేయర్ నుండి అప్లికేషన్ లేయర్ ద్వారా ప్రజెంటేషన్ లేయర్ లోకి వస్తుంది అనమాట. అంటే ఫైనల్ గా అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ ఎస్ఏపీలోకి వెళ్ళారనుకోండి, వెళ్ళి ఎస్ఏపీలోకి వెళ్ళండి. ఎస్ఏపీలోకి వెళ్ళి లాగిన్ చేయండి. FB03కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కూడా FB03. కంపెనీ కోడ్ ఇవ్వండి, ఓన్లీ కంపెనీ కోడ్. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసాం. ఎంటర్ అగైన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది? డేటా అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి మనకు రిఫ్లెక్ట్ అయింది? బ్యాక్ అండ్ ఎక్కడ? బేస్ ఏంటి? డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ నుండి అప్లికేషన్ లేయర్ ద్వారా మనకి ఫైండ్ అవుట్ చేసాం. టోటల్ డేటా అంతా ఎక్కడ స్టోర్ అయింది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అయింది. OX02 ట్రాన్సాక్షన్ కూడా వెళ్ళండి. OX02 పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కూడా ఏంటిది? ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మనకి బ్యాకప్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? డేటాబేస్ లేయర్ నుండి బ్యాకప్ వస్తుంది అంతా కూడా. మీరు చేసిన కాన్ఫిగరేషనల్ డేటా, మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మనకి డేటాబేస్ లేయర్ నుండి వస్తుంది అన్నమాట. ఓకేనా? అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? డేటాబేస్ లేయర్ అంటే ఏంటి? డేటాబేస్ లేయర్ నుండి డేటా అంతా పిక్ అవుతుంది. ఆ షీట్ ఓపెన్ చేయండి. చూడండి, ప్రజెంటేషన్ లేయర్ ద్వారా మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అప్లికేషన్ లేయర్ నుండి డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతాయి. మళ్ళీ ఎక్కడ డేటాబేస్ లేయర్ లో ఉంటుంది ఆల్ టైప్ ఆఫ్ డేటా. ఎలా వస్తుంది? బ్యాకప్ అంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి అప్లికేషన్ లేయర్ ద్వారా ప్రజెంటేషన్ లేయర్ లోకి వస్తుంది అన్నమాట. ఇది డేటాబేస్ లేయర్ అంటారు. దీన్ని త్రీ టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. దీన్ని. ఓకేనా? నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వాట్ ఈజ్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? ఫస్ట్ ఇన్ని లేయర్స్ ఎన్ని ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? చూడండి, క్లయింట్ లెవెల్, ఎండ్ యూజర్ స్క్రీన్ అని చెప్పచ్చు. ఎన్ని లేయర్స్ ఉన్నాయి? 3 టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ప్రజెంటేషన్ లేయర్, క్లయింట్ లెవెల్, ఎండ్ యూజర్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. ప్రజెంటేషన్ లేయర్, ఎండ్ యూజర్ స్క్రీన్ అనుకుంటాం కదా, అది. ప్రజెంటేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. నెక్స్ట్ అప్లికేషన్ లేయర్ అంటే కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్ చేస్తాం. SPRO స్క్రీన్. SAP లో 2 టైప్స్ ఆఫ్ ది స్క్రీన్స్ ఉన్నాయి. ఎండ్ యూజర్ స్క్రీన్ ఇస్ నథింగ్ బట్ ప్రజెంటేషన్ లేయర్. సెకండ్ వన్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. ఎక్కడ చేస్తాము? SPRO స్క్రీన్ లో చేస్తాం. ప్రజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో ప్రజెంటేషన్ లేయర్ లో చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ లేయర్ లో చేసినటువంటి కాన్ఫిగరేషన్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతాయి. క్లియర్ కదా? అర్థమైందా? 3 టైర్ ఆర్కిటెక్చర్ అన్న, టైప్స్ ఆఫ్ లేయర్స్ అన్న ఇదే చెప్పాలి. క్లియరా?
ఇదే కదా ఇంపార్టెంట్ అండి. ఇది టైం పాస్ చెప్పే క్వశ్చన్స్ కాదు, చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో వస్తాయి 90% నేను చెప్పే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నుంచే వస్తాయి. డామ్ షూర్గా చెప్తున్నాను. నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై ప్రజెంటేషన్ లేయర్? ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి చూడండి. ప్రజెంటేషన్ లేయర్ ఈజ్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. నేను చెప్పాను కదా ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ఎండ్ యూజర్ స్క్రీన్. we will post the here we will post document entries, we will generate the reports. మీరు రిపోర్ట్ జనరేట్ చేస్తారు SAP 1 కోడ్ నుంచి, లేదంటే F.01 నుండి రిపోర్ట్ జనరేట్ చేస్తున్నారు. ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే రిపోర్ట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎనీవే, ప్రజెంటేషన్ లేయర్ అంటే మీనింగ్ ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ ఇస్ నథింగ్ బట్ ఎండ్ యూజర్ స్క్రీన్. హియర్ we will post document entries, we will generate the reports. దీన్ని ప్రజెంటేషన్ లేయర్ అంటారు. నెక్స్ట్, వాట్ ఈస్ మీన్ బై అప్లికేషన్ లేయర్? అప్లికేషన్ లేయర్ నథింగ్ బట్ అప్లికేషన్ లేయర్ చూడండి, అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. అప్లికేషన్ లేయర్ అనేది ఒక బ్రిడ్జ్ అన్నమాట. ఒక రివర్ పైన బ్రిడ్జ్ ఉంటుంది. అవి 2 ప్లేసెస్ ని కనెక్ట్ చేస్తుంది. ఏపీ తెలంగాణ మిడిల్లో ఒక బ్రిడ్జెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు విజయవాడ నుంచి మీరు హైదరాబాద్ వెళ్తున్నారు అనుకోండి, మిడిల్లో ఏమున్నాయి? బ్రిడ్జెస్ ఉన్నాయి. కృష్ణా రివర్ పైన బ్రిడ్జ్ అనేది ఏపీ అండ్ తెలంగాణని కనెక్ట్ చేస్తుంది. సేమ్ టు సేమ్ అప్లికేషన్ లేయర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. అప్లికేషన్ లేయర్ అనేది ఇస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్, మిడిల్లో ఉంటుంది. సో ఈ అప్లికేషన్ లేయర్లో ఎవరు వర్క్ చేస్తారు? ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ డూ కాన్ఫిగరేషనల్ యాక్టివిటీస్. ఫంక్షనల్ కన్సల్టెంట్ అనేవాళ్ళు ప్రజెంటేషన్ లేయర్లో అప్లికేషన్ లేయర్లో వర్క్ చేస్తారు. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, MM కన్సల్టెంట్ వీళ్ళందరూ వర్క్ చేస్తారు. Application layer is bridge between presentation layer and database layer. Functional consultant, all types of functional consultant, they will work on the presentation layer. Application layer lo work chestar. Application layer anedi enti oka bridge annamata between presentation layer and database layer. All type of functional consultant, they will work on the అప్లికేషన్ లేయర్. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్ అందరూ వర్క్ చేస్తారు. యాజ్ వెల్ as టెక్నికల్ కన్సల్టెంట్స్ ఆల్సో ఏం చేస్తారు? దే విల్ డూ కస్టమైజింగ్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్. అప్లికేషన్ లేయర్లో ఏం చేస్తారు? కస్టమైజింగ్ యాక్టివిటీస్. దే విల్ డూ కస్టమైజింగ్ యాక్టివిటీస్ లైక్ ప్రోగ్రామింగ్ యాక్టివిటీస్. డెవలపర్ కూడా వర్క్ చేస్తారు. దీన్ని అప్లికేషన్ లేయర్ అంటారు. అర్థమైందా? ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి, అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి? నెక్స్ట్, database layer. What is mean by database layer? What is mean by database layer? Kindakandi, all type of data related information, all type of data related information stored on the database layer. Data related, configurational data avvachu, master data avvachu, లేదా transactional data avvachu. Any type of data, all type of data related information stored in database layer. All type of data stored in tables రూపంలో స్టోర్ అవుతుందండి. All type of data ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. Database layer is nothing but one storage location. Database layer అంటే మీనింగ్ ఏంటి? It is like a one storage location. All type of data will be stored as tables రూపంలో స్టోర్ అవుతుంది. ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ గా స్టోర్ అవుతుంది. All type of data will be stored as tables. All type of database is maintained by basis consultant. ఈ database layer ఎవరు మెయింటైన్ చేస్తారు? All type of database is maintained by basis consultant. Basis consultant మెయింటైన్ చేస్తారు. Data is nothing but master data information, transactional data information, configurational data information and customizing అంటే ప్రోగ్రామింగ్ డేటా ఇన్ఫర్మేషన్. డేటాలు ఎన్ని రకాలు ఉన్నాయి? మాస్టర్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా,
కస్టమైజింగ్ డేటా అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అప్డేట్స్. ఈ 4 టైప్స్ ఆఫ్ డేటాని డేటాబేస్ లేయర్ లో మెయింటైన్ చేస్తారు. హూ విల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డేటాబేస్ లేయర్? రెస్పాన్సిబిలిటీ ఎవరిది? బేసిస్ కన్సల్టెంట్. బేసిస్ కన్సల్టెంట్ అనే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. క్లియర్ కదా? ఈసీసీ డేటా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఈసీసీ డేటా. ఈసీసీలో డేటా అంతా కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్, ఎస్క్యూఎల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈసీసీ అంతా కూడా ఎవరు మెయింటైన్ చేస్తారు? ఒరాకిల్ వాళ్ళు, లేదంటే ఎస్క్యూఎల్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఎస్ఏబిలోకి వెళ్ళండి ఒకసారి. ఎస్ఏబిలోకి వెళ్ళండి. టాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సిస్టమ్స్ లోకి వెళ్ళండి. సిస్టమ్స్ లోకి వెళ్ళండి. స్టేటస్ లోకి లాస్ట్ వన్, సెకండ్ వన్, స్టేటస్. లాగౌట్ అయిపోయిందా? ఇక్కడ చూడండి, ఒరాకిల్ డేటాబేస్ సిస్టమ్. ఒరాకిల్ చూసారా? ఒరాకిల్ ఈసీసీ డేటాబేస్ అంతా కూడా ఒరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒరాకిల్. ఎస్క్యూఎల్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. ఈసీసీ డేటాబేస్ అంతా ఒరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. S4 హనా డేటాబేస్ అంతా కూడా హనా వాళ్ళే, అంటే ఎస్ఏపి వాళ్ళే హ్యాండిల్ చేస్తారు. ఇది ఇంటర్వ్యూకి వచ్చింది. ఈసీసీ డేటా అంతా కూడా ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఒరాకిల్. అంటే ఈసీసీలో డేటాబేస్ అంతా కూడా అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అయ్యారు. ఒరాకిల్, ఎస్క్యూఎల్ ఇలా ఉంటాయి. హనాలో హనా డేటాబేస్, ఓన్ డేటాబేస్ ని మెయింటైన్ చేస్తారు. అది ఈసీసీకి, S4 హనాకి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది డిఫరెన్సెస్. అర్థమైనా? ఈసీసీలో డేటా అంతా కూడా అదర్స్ డేటాబేస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఒరాకిల్. S4 హనా అంతా కూడా హనా, ఇక్కడ ఒరాకిల్ ఉండదు, హనా ఉంటుంది. హనా డేటాబేస్ పైన డిపెండ్ అయింది. అర్థమైంది పాయింట్ ఇది? ఎస్ సార్. క్లియర్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. If you can post any accounting entry on the end user screen, the information will be stored on database layer. మీరు ఇది ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, బట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. ఓకేనా? If you can do any type of transaction, if you can do any type of configuration, the data should be stored on the database layer. Database layer లో స్టోర్ అవుతుంది. ఆల్ టైప్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా, ఎనీ టైప్ ఆఫ్ డేటా, దిస్ డేటా విల్ బి స్టోర్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. ఓకే, ఇమేజ్ ఓపెన్ చేయండి. అక్కడే ఉంది, అదే షీట్ లో ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. చూడండి, ప్రజెంటేషన్ లేయర్. ప్రజెంటేషన్ లేయర్ అంటే ఏంటి? ప్రజెంటేషన్ లేయర్ is nothing but end user screen, client level. What is mean by presentation layer? Presentation layer is nothing but end user screen. Here we will post document entries, we will generate the reports. Presentation layer ante adi. Application layer. What is mean by application layer? Application layer is bridge between presentation layer and database layer. Middle lo undi. ప్రజెంటేషన్ లేయర్ కి డేటాబేస్ లేయర్ కి మిడిల్ లో ఉంది అప్లికేషన్ లేయర్. అందువల్ల దీన్ని ఏమంటారు? అప్లికేషన్ లేయర్ ఈజ్ బ్రిడ్జ్ బిట్వీన్ ప్రజెంటేషన్ లేయర్ అండ్ డేటాబేస్ లేయర్. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, SD కన్సల్టెంట్, PB కన్సల్టెంట్, all type of functional consultant, they will do the configurational activities on the application layer. టెక్నికల్ కన్సల్టెంట్ కూడా అప్లికేషన్ లేయర్ లోనే వర్క్ చేస్తారు. టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? ABAPer. Technical consultant, they will do the customizing activities like programming activities application layer lo chestaru. So presentation layer lo chesina transactions as well as application layer lo chesina transactions anni kuda database layer lo store avuti. What is mean by database layer? All type of data related information stored in the database layer. All type of data is stored in database layer. Database layer is nothing but one storage location. All type of data will be stored as a tables. Tables రూపంలో స్టోర్ అవుతుంది. ECC లో thousands of the tables ఉన్నాయి. Different types of the tables లో స్టోర్ అవుతుంది. All type of data is maintained by basis consultant. Data అంతా ఎవరు మెయింటైన్ చేస్తారు? Basis consultant మెయింటైన్ చేస్తాడు. Data is nothing but
master data information, transactional data information, configurational data information, as well as customizing data information. ఈ డేటా అంతా కూడా డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది యాజ్ ఏ టేబుల్స్. ఈసీసీ అంతా కూడా ఒరాకిల్ డేటాబేస్, అంటే ఈసీసీలో డేటాబేస్ అంతా ఒరాకిల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. S4 హనాలో హనా డేటాబేస్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. If you can post any accounting entry on the end user screen, that information will be stored on the database layer. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ఆ డాక్యుమెంట్ ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎండ్ యూజర్ స్క్రీన్ లో ఆ డాక్యుమెంట్ అనేది డేటాబేస్ లేయర్ లో స్టోర్ అవుతుంది. If you can do any type of configuration on the application layer, that information will be stored on the database layer and you will get the backup also from the database layer. Configurational data, transactional data, data అంతా మీకు ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? డేటాబేస్ లేయర్. SAP ఓపెన్ చేసిన వెంటనే మనకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తున్నాయి. SAP is a one ప్రోగ్రామ్. ఎక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది? బేస్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. గుర్తుపెట్టుకోండి, బేస్డ్ ఆన్ ది డేటాబేస్ లేయర్. ఈ డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. SC16N ఇవ్వండి. కమాండింగ్ ఫీల్డ్ లో SC16N చాలా ఇంపార్టెంట్ క్లాస్ అండి, చదవాలి, వీటిలో చదవాలి. కమాండింగ్ ఫీల్డ్ లో SC16N. టేబుల్ నేమ్ అండి SKB1. SKB1, B ఫర్ బాంబే, SKB1. కింద కంపెనీ కూడా ఇవ్వండి, ఎంటర్ చేసి కంపెనీ కూడా ఇవ్వండి. ఎంటర్ చేయండి, కంపెనీ కూడా ఇవ్వండి. కింద కంపెనీ కూడా కింద ఉంది చూడండి, కంపెనీ కూడా, మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇదంతా ఏంటి ఇక్కడ కనిపిస్తుంది? SKB1 అంతా కూడా జిఎల్ అకౌంట్స్. ఇవన్నీ మీ జిఎల్ అకౌంట్స్ మీరు క్రియేట్ చేశారు కదా, FS00 లో క్రియేట్ చేశారు ఆ జిఎల్ అకౌంట్స్. ఇవన్నీ కూడా 37 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. 37 పైన నుంచి పైన నెంబర్ కనిపిస్తుంది, నంబర్ ఆఫ్ హిట్స్ అని చూసారా, అక్కడ కనిపిస్తుంది. 37 జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేశారు. డేటా అంతా జిఎల్ అకౌంట్, డేటా అంతా జిఎల్ మాస్టర్ ఎక్కడ స్టోర్ అయింది? డేటాబేస్ లేయర్ లో స్టోర్ అయింది. మీరు టీ కోడ్ ఇచ్చారు, SC16N ఇచ్చిన వెంటనే టేబుల్ నేమ్ ఇచ్చారు, ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అయింది. ఎక్కడ నుండి రిఫ్లెక్ట్? బ్యాకప్ అంతా ఎక్కడ నుండి వచ్చింది? ఈ బ్యాకప్ అంతా కూడా డేటాబేస్ లేయర్ నుండి బ్యాకప్ వచ్చింది మీకు. ఇది ఎక్స్పోర్ట్ చేయడం మీకు ఆల్రెడీ తెలుసు, మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఎక్స్పోర్ట్ చేసాం కదా. ఓకే, నెక్స్ట్ డేటా అంతా కూడా వచ్చిందనమాట మీకు. నెక్స్ట్ బాగా వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి, మళ్ళీ SAPలోకి వెళ్ళండి. SKE1 ఇవ్వండి, SKE1. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ ఎగ్జిక్యూట్. ఇవన్నీ ఇవి కూడా జిఎల్ అకౌంట్స్ విత్ షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్ కూడా వచ్చింది చూడండి. ఇక్కడ షార్ట్ టెక్స్ట్ అండ్ లాంగ్ టెక్స్ట్ కూడా కనిపిస్తుంది. డేటా అంతా ఎక్కడి నుంచి వచ్చింది? డేటాబేస్ లేయర్, అంతే కదా, డేటాబేస్ లేయర్ నుండి వచ్చింది మనకి. మీకు డేటాను ఎక్స్పోర్ట్ చేయడం ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ అగైన్ బ్యాక్ వెళ్ళండి. SC16N సేమ్ టీ కోడ్, LFB1. LFB1 కమాండ్ టేబుల్ నేమ్ ఇవ్వండి. టీ కోడ్ ఒకటి, SC16N కామన్. LFB1 ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ ఇచ్చేయండి, కంపెనీ కోడ్ ఎంటర్ చేయండి. LFB1 నుంచి ఎంటర్ చేయాలి మీరు. నో LFB1 ఇవ్వండి చెప్తాను. LFB1 ఎంటర్ చేయండి, కంపెనీ కోడ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారు, ఇవన్నీ మీరు క్రియేట్ చేస్తున్న వెండర్స్. ఓకే,
ఇవన్నీ వెండర్స్ క్రియేట్ చేశారు. ఓకే, నెక్స్ట్ బాకలండి. BSCG SC16N కామన్ టీ కోడ్. BSCG BSEC టేబుల్ ఇస్తున్నాం. ఎంటర్ కంపెనీ కోడ్, ఎగ్జిక్యూట్. BSEC టేబుల్ ఇవన్నీ ఏంటి కోడ్? ఇవన్నీ ఏంటి? డాక్యుమెంట్స్, మీరు పోస్ట్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఓకే, మీరు నంబర్ రేంజ్ ఇచ్చారు, నంబర్ రేంజ్ ఇవన్నీ మీరు కంపెనీ కూడా ఇవ్వలేదా? బ్యాక్ వెళ్ళండి, ఇవన్నీ మీ సర్వర్లో ఉన్నవన్నీ వచ్చేస్తున్నాయి. బ్యాక్ వెళ్ళండి, మీ కంపెనీ కూడా ఇవ్వాలా? మీ కంపెనీ కూడా ఇవ్వండి. ఎంటర్, ఎగ్జిక్యూట్. ఇవన్నీ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. ఇంతకుముందు కంపెనీ కూడా ఇవ్వలేదు కాబట్టి సర్వర్లో అన్నీ పిక్ అయినాయి. ఇవన్నీ మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నమాట. మీకు ఎగ్జిక్యూట్, మీకు ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేయడం తెలుసు కదా ఇవి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. SC16N కామన్ టీ కోడ్, ECC అయినా S/4HANA అయినా. నెక్స్ట్ KB3 KNB1 ఎంటర్ కంపెనీ కోడ్, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, మీ కస్టమర్స్, మీరు ఓన్లీ 2 కస్టమర్స్ పే చేస్తారు. ఇలా ECCలో డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అయింది. ECCలో డేటా అంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అయింది. కానీ S/4HANAలో మీకు ఒక టేబుల్ ఉంది. S/4HANAలో కూడా టీ కోడ్ ఏంటి? SC16N కామన్. బ్యాక్ వెళ్ళని చెప్తాను. జస్ట్ బ్యాక్. టేబుల్ నేమ్ దగ్గర ఏమి ఇవ్వాలి? SC16N ఇవ్వండి. S/4HANA కూడా అంతే. ఎంటర్. ఎంటర్ చేయండి. SC16N, SCNE కాదు, SC16N. టేబుల్ నేమ్ చూడండి. టేబుల్ నేమ్ ఇవ్వాలి యాక్చువల్గా AC-DOCA, AC-DOCA టేబుల్ అంటారు. AC-DOCA, AC-DOCA. ఇది ECCలో పనిచేయదండి. ఇప్పుడు యాక్చువల్గా ECCలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ ని బేస్ గా చేసుకుని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డేటాని ఫైండ్ అవుట్ చేస్తాం. S/4HANAలో ఓన్లీ ఈ ఒక్క టేబులే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా మీరు ఇంతకుముందు యూజ్ చేసిన టేబుల్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. BSEC టేబుల్, BKPF ఇవన్నీ ఇవ్వచ్చు. కానీ S/4HANAలో ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? AC-DOCA టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు టేబుల్స్ ఎన్ని ఉన్నాయి SAPలో? ECCలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్. ECCలో ఈ టేబుల్స్ అన్ని మనం ఉపయోగించాల్సిన అవసరం లేదు. బట్ అవి కూడా వర్క్ అవుతాయి. ఇక్కడ యూజ్ చేసిన ఏ టేబుల్ నేమ్ అయినా యూజ్ అవుతుంది SC16Nలో. ఇన్ని టీ కోడ్స్ మనకి ఎన్ని టేబుల్స్ ఎలా గుర్తుపెట్టుకుంటాం? గుర్తుపెట్టుకోలేం కదా. అందువల్ల AC-DOCA టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. AC-DOCA టేబుల్ దీన్ని ఏమంటారు అంటే యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. యూనివర్సల్ జనరల్ టేబుల్ తోటి డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఒక కంపెనీ కోడ్ లో ఉన్నటువంటి ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేయొచ్చు AC-DOCA టేబుల్ తోటి. ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అంటే ఎక్సెల్లోకి వచ్చేస్తుంది మొత్తం. తర్వాత మనం ఏం చేస్తాము? ఫిల్టర్ చేసుకుంటాం. మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఫిల్టర్ చేసుకుంటాం. సో అది ECCకి S/4HANAకి ఉన్న డిఫరెన్స్. నేను S/4HANA సర్వర్లో SC16N ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళిపోయి AC-DOCA అని ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, కంపెనీ కోడ్ లెవెల్లో ఉన్నటువంటి కంప్లీట్ డేటా అంతా కూడా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ECCలో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది?
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. S4 హనాలో ఓన్లీ ఏసీ డొకా టేబుల్లో మాత్రమే స్టోర్ అవుతుంది. బట్ రిమైనింగ్ టేబుల్స్ కూడా వర్క్ చేస్తాయి. ఈసీసీలో ఉన్న టేబుల్స్ కూడా వర్క్ చేస్తాయి. కానీ మేజర్ గా డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఏసీ డొకా టేబుల్లో స్టోర్ అవుతుంది. ఎస్సీ అంటే మన ఈసీసీలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి మీకు గుర్తుందా? ఈసీసీలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. మీకు ఇంతకుముందు నేను ఒక షీట్ ఇచ్చాను చూడండి. ఇంతకుముందు మీకు ఒక షీట్ ఇచ్చాను. One minute. ఈ టేబుల్ అనాలిసిస్ గురించి చెప్పానా మీకు నేను? ఇంతకుముందు డిస్కస్ చేయలేదమ్మా? చెప్పానా లేదా? చెప్పినట్టు డౌట్ వస్తుంది నాకు. చెప్పలేదా? ఇది డేటా టైప్స్. డేటా టైప్స్ చెప్పాను. ఏసీ డొకా టేబుల్ చెప్పాలా? ఓకే ఫైన్. ఎనివే చూడండి, ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉంటాయండి. ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను. ఎస్ఏపి టేబుల్స్ అని ఒక చాట్ బాక్స్ లో ఆ షీట్ ఉంది. 1 minute. ఇది ఈ పాయింట్ తెలుసు కదా మీకు? ఈసీసీలో రోస్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది డేటా. S4 HANA ఎందుకు హైయెస్ట్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ అప్లికేషన్ అంటారు? మేజర్ రీజన్ కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది డేటా. మేజర్ రీజన్ ఏంటి? డేటా అంతా కూడా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. మేజర్ డిఫరెన్స్ అది. చాట్ బాక్స్ లో 1 more షీట్ ఓపెన్ చేయండి. ఈసీసీలో డేటా అంతా రోస్ వైజ్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో డేటా అంతా కాలమ్స్ వైజ్ గా స్టోర్ అవుతుంది. 1 more షీట్ చూడండి. ఇవన్నీ కూడా ఏంటి? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. బీకేపీఎఫ్, బీకేఈజీ, ఎస్కేఏ1 ఇవన్నీ టేబుల్స్. ఈసీసీలో ఈ టేబుల్స్ అన్నీ ఉన్నాయి. అంటే మీకు ఒక్కొక్క టైప్, ఏ టైప్ డేటా కావాలంటే ఆ టైప్ టేబుల్ ఉపయోగించాలి. S4 HANAలో అలా కాదండి. ఏసీ డొకా టేబుల్, యూనివర్సల్ జనరల్ టేబుల్ ఉంటుంది. అదొకటి ఇచ్చారంటే కంప్లీట్ ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేసేసుకోవచ్చు. ఆ డేటాని బేస్ గా చేసుకుని మీరు ఏం చేస్తారు? ఫిల్టర్ చేసుకుంటారు. సో ఏసీ డొకా టేబుల్ అనేది S4 HANAలో మేజర్ డిఫరెన్స్ గా చెప్పచ్చు. ఈసీసీకి S4 HANAకి డిఫరెంట్ గా చెప్పచ్చు. ఈసీసీలో డేటా అంతా రోస్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో డేటా అంతా కూడా కాలమ్స్ గా, ఈసీసీలో రోస్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఈసీసీలో డేటా అంతా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. S4 HANAలో ఏసీ డొకా టేబుల్ అంటే ఏంటి? ఏసీ డొకా టేబుల్ ఆ ఒక్క టేబుల్లోనే ఆల్ టైప్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవుతుంది. అది మేజర్ అడ్వాంటేజ్. యూనివర్సల్ జనరల్ టేబుల్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అది మేజర్ అడ్వాంటేజ్. ఓకేనా? చాట్ బాక్స్ లో ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కాపీ చేస్తున్నాను, పేస్ట్ చేసుకోండి. ఏసీ డొకా టేబుల్ ఈసీసీలో పనిచేయదు. S4 HANA సర్వర్లో మాత్రమే పనిచేస్తుంది. అలాగే బీకేపీఎఫ్, బిఎస్సిజి ఇవన్నీ కూడా మళ్ళీ S4 HANAలో కూడా వ్యూ పర్పస్ ఇవి కూడా యూజ్ అవుతాయి S4 HANAలో. బట్ మేజర్ గా కొత్తగా టేబుల్ ఏముంది? S4 HANAలో ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అది మేజర్ అడ్వాంటేజ్. చాట్ బాక్స్ లో డేటా కాపీ చేస్తాను, యాడ్ చేసుకోండి. అది
చాట్ బాక్స్ లో డేటా కాపీ చేశాను, అది ఇది కాదండి, వేరేది కాపీ ఉంది, షీట్ లో నోట్ యాడ్ చేసుకున్న పాయింట్స్. ఇక్కడ కాదండి, నేను మీకు షీట్ ఏమి ఇచ్చాను, చాట్ మీరు ఎవరు అసలు స్క్రీన్ షేర్ చేసినప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారండి మీరు? ఇది కాపీ చేయండి. అందులో కాపీ అవ్వట్లేదండి. ఎందుకు అవ్వట్లేదు? అందులో కావట్లేదా? ఇక్కడ కాదండి నేను చేయమంది, ఇంకో షీట్ ఇచ్చాను కదా మీకు, ఇది క్లోజ్ చేసేయండి, ఈ షీట్ క్లోజ్ చేయండి. ఇంతకు ముందు ఫస్ట్ లో ఇచ్చాను కదా. ఓకే ఓకే. ఇక్కడ యాడ్ చేయమంటున్నాను నేను. చూడండి, ఎస్ఏపి టేబుల్స్ అంటే మీనింగ్ ఏంటి? S4 HANAలో టేబుల్ అనాలిసిస్ చేసాం మనం. సో ఎస్ఏపి టేబుల్స్ ఆర్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది ఎస్ఏపి ఎన్విరాన్మెంట్ విచ్ క్రియేటెడ్ అన్నాడు. అంటే ఇవన్నీ కూడా బిల్డింగ్ బ్లాక్స్ అన్నమాట, టేబుల్స్ అనేవన్నీ కూడా. మేజర్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? బిఫోర్ S4 HANA డేటా వాస్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. అంటే ఈసీసీలో బిఫోర్ S4 HANA డేటా వాస్ స్టోర్డ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్. అంటే ఇంతకుముందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో స్టోర్ అయ్యేది. అంటే ఈసీసీలో ఆఫ్టర్ ఇంప్లిమెంట్ ది S4 HANA డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏసీ డొకా టేబుల్. ఏసీ డొకా టేబుల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకోగలమా? ఎన్ని టేబుల్స్ ఉన్నాయి ఆ షీట్ లో? చాలా ఉన్నాయి, థౌజండ్స్ లో ఉంటాయి. ఆ టేబుల్ ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా పెద్ద ప్రాబ్లం. అందువల్ల ఏం చేశారంటే ఏసీ డొకా టేబుల్ ని S4 HANAలో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఏసీ డొకా టేబుల్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేస్తాము? ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది మేజర్ అడ్వాంటేజ్. ఈసీసీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టేబుల్స్ లో ఉంటుంది డేటా అంతా కూడా, కానీ S4 HANAలో మేజర్ గా ఆల్ టైప్ ఆఫ్ డేటా అంతా కూడా మనం ఫైండ్ అవుట్ చేయడానికి డేటాబేస్ ఈ ఏసీ డొకా టేబుల్ అనేది ఉపయోగపడుతుంది. క్లియర్ కదా? క్లియరా? క్లియర్ సార్. రైట్, ఇది ఏసీ డొకా టేబుల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి 1 minute, ఇంకేముంది టాపిక్? నెక్స్ట్ టాపిక్ 1 minute. మనం సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉంటాయండి. ఒకవేళ లేదంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, ఒకరోజు క్లాస్ లేదు అట్లా అనుకోవద్దు, సాటర్డే సండే కూడా కవర్ చేద్దాము. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి చూడండి, వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ క్లాస్ వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్. ఎక్కడ చూడండి, నెక్స్ట్ క్లాస్ ఇది. ఓకే, యూనివర్సల్ జనరల్ కూడా చెప్పేసాను, సింపుల్ అండి, ఇది ఏం లేదు. ఏసీ డొకా టేబుల్ గురించి చెప్పండి అంతే, ఇంకేమొద్దు. సో నెక్స్ట్ ఏంటి? వెండర్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్, సింపుల్. నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఇవి కాన్ఫిగరేషన్స్. ఓకేనా? రైట్, క్లియర్ కదా? రైట్, థ్యాంక్ యూ అండి, బాబాయ్.